హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా తాత వాళ్ళ పొలంకి వచ్చాము. సో మా తాత నా బిగ్ సబ్స్క్రైబర్ అన్నమాట. అందరి కోసం వీడియోస్ చేయకపోయినా నా కోసమైనా చెయ్యు అని చెప్పిన మా తాతయ్య. సో ఆయనకి ఇవాళ పొలం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. హలో తాతగారు, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఈ పొలం అంతా మీదేనా తాతగారు? అమ్మా మాది. ఎన్ని ఎకరాలు ఉంటది? 2 ఎకరాలు ఉందమ్మా. మీరు వ్యవసాయమే చేస్తారా? అమ్మా, పాలకు తరకారీ చేస్తాం, పాలకు చేస్తాం, అంత బాగా తీస్తామమ్మా. మొత్తం ఏం పంట వేశారు ఇప్పుడు? ఇప్పుడు మక్క వేసినామమ్మా. 1 ఎకరం మక్క వేసినాము. మరి పాలకూర ఉంది, ఏమన్నా తోటకూర ఉంది. పాలకి ఎంత వేశారు, ఈ మక్క ఎంత వేశారు? అమ్మ, ఒక 10 గుంటలు పాలకు వేస్తాం, 10 గుంటలు తరకారీ ఆకుకూరలు వేస్తాం. అవునా? ఇదేంటి తాతగారు? ఇది టిల్లర్ అమ్మ. టిల్లర్ అది బాగా నడుస్తుంది, భూమి తుంటది. ఎట్లా వ్యవసాయం మీరంగా. ఇది ఓన్ పొలమా, ఇంకా ఏదైనా కౌలు చేస్తారా? మన ఇంటిది అమ్మా, మన ఇంటిది. ఓన్ పొలం. ఓన్ పొలం చేస్తారా? అమ్మా. ఎన్ని ఎకరాలు చేస్తారు? 10 ఎకరాలు ఉంది అమ్మా. ఒక 4 ఎకరాలు మక్క ఉంది, ఇంకా 4 ఎకరాలు సూరపులు ఉంది, 4 ఎకరాల పొలం ఉంది. పొలంలో ఏంది? పొలం నాటు ఉంది అమ్మా. నాట? నాటు. పాలకూర ఒకటేనా, వేరే కూరగాయలు వేస్తారా? వేస్తామమ్మా. తరకారీ అది పాలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతం కూర, చుక్క కూర అన్ని. ఏంటి తాతగారు? పాలకూర అమ్మా. ఇది పాలకూర మొలక అమ్మా. ఎన్ని రోజులు రావాలి కలిపి? 20 రోజులలో వస్తుందమ్మా పాలకూర. 20-25 రోజులలో వస్తుంది. దీనికి ఎట్లా, ఆర్గానిక్ లేదంటే ఏదైనా మందులు స్ప్రే చేస్తాము? పాలకూరకు మందు, సాధారణ మందు కొడతాం. మందు కొట్టామమ్మా. ఎన్నిసార్లు కొడతారు? 2 మాట కొడతామమ్మా. కూర్చోడండి. ఇది మక్క మీదేనా? మాదే అమ్మా. ఇది ఎన్ని రోజులకు వస్తుంది? ఇది 2 నెలలు ఆయనమ్మా. 2 నెలల 10 రోజుల 3 నెలలు వస్తుంది మక్క. మక్క మరి ఎక్కడన్నా రాలేదమ్మా, ఇంకా రాలేదు. ఒక 15 రోజులు కలిసి 15 రోజులు ఎడుస్తుంది, పువ్వు ఎడుస్తుంది. మందు కొట్టిండ్రా? కొట్టినామమ్మా, మందు కొట్టినాం. ఎన్నిసార్లు ఒక పంటకి? ఒక పంటకి 2 సార్లు కొడతారమ్మా. మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది లాభమా? 30, 35, 40, 50, 40 కుంటలు వెళ్తాయమ్మా. ఎకరానికి 40 కుంటలు. సంవత్సరం సంపాదన ఎంత? సంపాదన తక్కువ ఉందమ్మా. తక్కువ కాదు, నిజం చెప్పండి. మీకు ఎకరానికి ఎంత మిగులుతుంది? ఎకరానికి అమ్మా అంతా ఖర్చు పోగా 50,000 మిగులుతుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 4 ఎకరాలు ఉంది అమ్మా. 450 అంటే 2 లక్షలు. 2 లక్షలు మిగులుతాయి. ఖర్చు వెళ్ళిపోగా 2 లక్షలు మిగులుతాయి. అంటే ఒక పంటకా లేదా? ఒక పంటకి. అంటే సంవత్సరం మొత్తం అంటే ఒక 4 లక్షలు వస్తాయి. 4 లక్షలమ్మా. 4 ఎకరాలు 4 లక్షలు అనుకో. ఈ సూర్యపు మీదేనా? మాదే అమ్మా. ఎన్ని ఎకరాలు ఉంది ఇది? ఒక 2 ఎకరాలు ఉంది అమ్మా. ఇది మీదే ఓన్ పొలం? ఓన్ పొలం. అవునా? ఎప్పుడు వేసిండ్రు పంట? ఇది 3 నెలలు అమ్మా. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే వస్తుంది. 2.5 అంటే ఎంత వస్తుంది పంట చేతికి? చేతికా 8-9 కుంటలు వెళ్తామమ్మా. 9 కుంటలు వెళ్తుంది. అంటే ఎకరానికి 9 అంటే 20 కుంటలు మాట అనుకో. ఈ పాలకూర మీదేనా? మాదే అమ్మా. తోటకూర మనది. ఎన్ని ఎకరాలు ఇది? ఇది 1 ఎకరం ఉంది అమ్మా. ఓకే. దీనికి మరి ఇప్పుడు సమ్మర్ కదా, నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళు ఎట్లా చేస్తారు? నీళ్ళు ఉన్నాయమ్మా. బోర్ ఉంది. బోర్ ఉందా? ఓకే. అంటే ఎండాకాలంలో పనులు ఉంటాయా మీకు? ఉంటాయమ్మా. ఎప్పుడప్పుడు పాలకూర అంటే ఎప్పుడప్పుడు ఉంటుంది. ఎప్పటికప్పుడు అంటే డైలీ వస్తాయి? డైలీ వస్తుంది. ఎంత వస్తుంది ఒక్క రోజుకి పాలక పైన? పాలక పైన కుంట 2 కుంటలకు వస్తామమ్మా. లాభం ఎంత? లాభమా 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తుంది లాభం. రోజుకి 1000? రోజుకి 1000. ఇదేనా మీ వరి? మాదే అమ్మా. బాగుంది, మంచిగా బాగుంది అమ్మా. 3 మట్ల మందు అయింది, స్ప్రే అయింది 3 మట్ల. అవునా? బాగుంది అమ్మా. ఎప్పుడు వస్తుంది మరి ఇది? ఇది ఇంకా ఒక 20 రోజులు రాలమ్మా. అన్ని ఒకటేసారి వస్తాయి? అన్ని ఒకసారి. సూర్యపూలు అది అంత ఒకసారి వస్తాయి. సూర్యపూల్, మక్క, వరి 3 ఒకటేసారి? 3 ఒకసారి. పని ఎక్కువ ఉంటుంది మరి అప్పుడు? బాగుంటుంది అమ్మా. మీరు చేస్తారా ఈ వయసులో పని? చేస్తామా. చేయబడతాయి. చేయకుండా ఎట్లమ్మా. రెస్ట్ తీసుకోవాలా 60 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నా కానీ చేయని పడుతుంది ఏదైనా కానీ చేయని పడుతుంది
మీరు పనిలో పెట్టుకుంటారా లేదా ఇంట్లో వాళ్ళే చేస్తారా పని మొత్తం? పెడతామమ్మా, మందికి పెడతామేమో ఏమో, ఇంట్లో ఏమన్నా చేస్తారు, ఆ, మందికి పెడతాం. మందికి పెడతారా? ఆ. ఇదేంది రేకుల షెడ్ మీదేనా? మాదే అమ్మా, మాదే. పొలంలో లోపల చూడొచ్చా? చూడొచ్చమ్మా. ఇది ఎందుకు వేసారు పొలంలో? ఆనకాలం కూర్చుంటుంది అమ్మా, మందు వెనుక పెట్టగలిగి కూర్చుండగలిగి. ఓకే. వర్షాకాలం కాబట్టి కదమ్మా, మాదే అమ్మా, ఇది షెడ్ మాదే, చూడండి బాగుందమ్మా. ఓకే, లోపల అన్ని ఇలా పట్టాలు గిట్ట ఉంటాయా? అమ్మా. ఈ చింత చెట్టు మీదేనా? మాదే అమ్మా, మాదే. వస్తుందా ఖాతా? మంచిగా ఉంటుందమ్మా, ఖాతా బాగుంది. మాకు ఇస్తారా చింతపండు ఫ్రీగా? మంచిగా ఇస్తామమ్మా. మా పొలం పక్కన ఉన్న షెడ్ మా తాతది. గడ్డి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, పాలకూర కానీ మెంతెం కూర కానీ కట్టేదందుకు. ఇక్కడ ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ స్టవ్ ఉన్నది, ఇక్కడ స్టవ్ ఉన్నది, బొగాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటర్ కూడా అవైలబుల్ ఉంది అంతా. ఇక్కడ అంతా ఎలుకలు కూడా ఉన్నట్టున్నాయి. ఎలుకలు కూడా ఉంటాయి కొన్ని, మనం ఏం చేయలేము, వాటిని వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ తినేందుకు టేబుల్, చైర్స్ 3-4 చైర్స్ ఉంటాయి. ఇక్కడ తింటూ ఇక్కడ నైట్కి రెస్ట్ కూడా తీసుకోవచ్చు. నైట్ పని చేసినాక ఇంకా ఇక్కడనే పట్టుకోవచ్చు. ఇక్కడ బోర్డు ఉన్నది, బోర్డు లైట్ ఇంకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ముంగట ఇది సమ్మర్లో వచ్చి కూర్చునేందుకు. సమ్మర్లో ఎండలో ఇంత కూర్చుంటారా? అంటే నైట్ ఇంకా స్టోరీస్ చెప్పుకుంటా. ఇక్కడ ఉన్న గైస్ నైట్ పూట పందులు రాకుండా ఇక్కడ ఈ మైక్ పెడితే పందులు రావు, కుక్కలు రావు, మనుషులు రారు, ఎవరు ఇలా ఉన్నారనుకొని ఇక ఎవరు రారు. హార్వెస్టింగ్కి పంట వచ్చింది. ఇక్కడ మేము మక్క తీసుకునేందుకు వచ్చినాము గైస్, చూడండి. గైస్ ఇగో ఇక్కడ దొంగలు ఉన్నారు అనుకుంటా, ఇగో ఇట్లా చూసి వెళ్ళిపోతారు. ఇట్లా కాసిన కాలేవా అని చూసి ఇంకా ఇట్లనే వదిలేసి ఖరాబ్ అయిపోతాయి. వాటి కోసం ఇది చూడండి, దీనిని ఎవరో ముందు వచ్చి చూసినట్టున్నారు ఫ్రెండ్స్, పంట అయిందా లేదా అని. మామిడి చెట్టు ఇవి మా తాతగారి అమ్మగారి సమాధి. ఇక్కడ నేను మక్క తెంపిన ఫ్రెండ్స్, మంచి చూసి. అక్కడ ఇట్లా రౌండ్ వేసేద్దాం అక్క. మా మోటార్ లేదు కాబట్టి 5 మక్కలు తీసుకొని తినేందుకు తీసుకొని పోతున్నాం గైస్. అక్కడ ఉడకబెట్టి లేకుంటే కాల్చి అనేది తింటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.